హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసరికి మనము ఇంగ్లీష్ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఇందులో వచ్చేసరికి డే 1 అన్నమాట, ఫస్ట్ క్లాస్. సో క్లాస్ 1. సో ఈరోజు అసలు ఫస్ట్ మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి అసలు ఇంగ్లీష్లో అసలు మనకి ఏమంటారు, ఇంగ్లీష్లో మనకి టోటల్గా ఒక 44 సౌండ్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్లో మనకి 44 సౌండ్స్ ఉన్నాయి. సో ఈ 44 సౌండ్స్ అనేవి మనకి రెండు రకాలుగా డివైడ్ అయింది. ఒకటి వోవెల్ సౌండ్స్, ఇంకోటి వచ్చేసరికి కాన్సనెంట్ సౌండ్స్. సో ఈ వోవెల్ సౌండ్స్ ఏంటి, ఈ వోవెల్ సౌండ్స్ అనేవి 20గా డివైడ్ అయినాయి. ఈ కాన్సనెంట్ సౌండ్స్ అనేవి మనకి 24గా డివైడ్ అయింది. సో ఇప్పుడు మీకు అందరికి డౌట్ రావచ్చు, అసలు వాట్ ఈజ్ వోవెల్ సౌండ్స్ అంటే ఏంటి? అసలు వోవెల్ సౌండ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన టంగ్, లిప్పు అండ్ ఇంకోటి వచ్చేసరికి టీత్. మనం ఈ వోవెల్ సౌండ్స్ చెప్పేటప్పుడు సౌండ్స్ ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొలైడ్ అవ్వవు. దే వోంట్ కొలైడ్. వోవెల్ సౌండ్స్ ని మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొలైడ్ అవ్వవు ఈ మూడు. కానీ వెరాస్ మీరు ఎప్పుడైతే టంగ్ ని, లిప్ ని, టీత్ ని ఆ సౌండ్ ను ప్రొనౌన్స్ చేసినప్పుడు కొలైడ్ అవుతాయో వాటిని మనం ఏమంటున్నాం, కాన్సనెంట్ సౌండ్స్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? సింపుల్ గా ఇంగ్లీష్ లో వచ్చేసరికి మనకి 44 సౌండ్స్ ఉన్నాయి. ఆ 44 సౌండ్స్ వచ్చేసరికి మనకి 20 వోవెల్ సౌండ్స్ కింద, 24 కాన్సనెంట్ సౌండ్స్ కింద డివైడ్ అయినాయి. ఈ వోవెల్ సౌండ్స్ అంటే ఏంటి? టంగ్ ఒకటి, టీత్ ఒకటి, లిప్ ఒకటి కొలైడ్ అవ్వకపోతే వాటిని మనం వోవెల్ సౌండ్స్ అంటున్నాం. టంగ్, టీత్, లిప్ ఇవి కనుక కొలైడ్ అయితే వాటిని కాన్సనెంట్ సౌండ్స్ అంటున్నాం. ఇక్కడ వరకు క్లారిటీనా? సో నెక్స్ట్ కొద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వోవెల్స్ ఏవైతే 20 వోవెల్ సౌండ్స్ ఉన్నాయో ఇవి మనకు టోటల్ గా మళ్ళా ఈ వోవెల్ లెటర్స్ అనేవి, ఈ వోవెల్ లెటర్స్ ఇప్పుడు వోవెల్ లెటర్స్ కింద డివైడ్ అయినాయి. వోవెల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి వోవెల్ లెటర్స్ అనేవి. క్లారిటీనా? మళ్ళా ఈ కాన్సనెంట్ లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే మేము డివైడ్ అయినాయి. ఆ కాన్సనెంట్ సౌండ్స్ నుంచి కాన్సనెంట్ లెటర్స్ కింద డివైడ్ అయినాయి. ఇవన్నీ డివైడ్ అయినాయి 21 కాన్సనెంట్ లెటర్స్ కింద డివైడ్ అయింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ 5 లెటర్స్ ఏంటి అని. ఏ, ఈ, ఐ, ఓ, యు ఇదేంటి? రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ 21 అనేవి. క్లారిటీనా? రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఏఈఐఓయు కాకుండా రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వస్తాయి. సో ఇప్పుడు ఈ 5 వోవెల్ లెటర్స్, ఈ 21 కాన్సనెంట్ లెటర్స్ కలిస్తేనే మనకి 26 ఆల్ఫాబెట్ అనేది వచ్చింది. ఈ 26 ఆల్ఫాబెట్ ఏంటి? ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే మనకి ఆల్ఫాబెట్ ఉంటాయో, సో ఈ 5 వోవెల్ లెటర్స్, ఈ 21 కాన్సనెంట్ లెటర్స్ కలిస్తేనే మనకి 26 ఆల్ఫాబెట్ అనేది వచ్చింది. దట్ ఈస్ ఏ టు జెడ్. సో ఇక్కడ వరకు క్లారిటీనా? ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి. ఇందులో ఏదైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో ఫర్ ది అనదర్ టాపిక్. సో ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే సెమీ వోవెల్స్ గురించి మాట్లాడదాం. ఏమంటారు? సెమీ వోవెల్స్ గురించి మాట్లాడదాం. మీకు సింపుల్ సెమీ వోవెల్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే డబ్ల్యూ అనే సెమీ వోవెల్ లెటర్, వై అనే సెమీ వోవెల్ లెటర్. క్లారిటీనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తో మీకు సూపర్ క్లారిటీ వస్తుంది. సూపర్ క్లారిటీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ డబ్ల్యూతో ఏదైనా వర్డ్ చెప్పండి. ఎగ్జాంపుల్ వర్డ్ అని తీసుకుందాం. వర్డ్ అని తీసుకున్నప్పుడు ఈ డబ్ల్యూని మనం ఏమైనా ప్రొనౌన్స్ చేస్తున్నాం? వర్డ్. వా అనే సౌండింగ్ వస్తుందా స్టార్టింగ్ లో? వర్డ్ వా అనే సౌండింగ్ వస్తుందా? అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇక్కడ సో ఆ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ డబ్ల్యూ అనేది స్టార్టింగ్ లో పలుకుతున్నప్పుడు ఒక ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అదే డబ్ల్యూ అనేది లాస్ట్ లో ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఇంకొక సౌండ్ వస్తుంది. అప్పుడేమవుతుంది? అందుకే వీటిల్ని సెమీ వోవెల్ అంటున్నాం. ఈ డబ్ల్యూ లెటర్ ఏమంటున్నాము? స్టార్టింగ్ లో వస్తే ఒక ప్రొనౌన్సియేషన్, లాస్ట్ లో వస్తే ఒక ప్రొనౌన్సియేషన్. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం? సెమీ వోవెల్ అంటున్నాం. దేన్ని అంటున్నాము? డబ్ల్యూ అనే లెటర్ ని.
అలాగే వై కూడా సెమీ ఓవల్ అని చెప్పాను కదా, సో దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ యాక్, స్టార్టింగ్ లో వై వచ్చినప్పుడు యా యా అనే సౌండ్ వస్తుంది చూడండి. సో నెక్స్ట్ వైతో ఎండ్ అయ్యి సపోజ్ సే, ఇక్కడ ఏ అనే సౌండ్ వస్తుంది చూడండి. అంటే మీకు ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఎండింగ్ లో ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం, సెమీ ఓవెల్స్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? సెమీ ఓవెల్స్ అని మనం ఎప్పుడు సెమీ ఓవెల్ లెటర్ అని ఎప్పుడు అంటాము, స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది ఆ లెటర్, లాస్ట్ లో ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది ఆ లెటర్. అందుకే మనం వాటిని ఏమంటున్నాము, సెమీ ఓవెల్ లెటర్స్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? సెమీ ఓవెల్ లెటర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు వెయిట్, నేను పేజెస్ ఇన్సర్ట్ చేద్దాం, మీకు ఇంకా ఫ్రీ అవుతుంది, ఫాస్ట్గా చేద్దాం. సో లెట్ మీ ఓకే. సో ఇప్పుడు చూద్దామా, వెయిట్ అ మినిట్. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో మనం ఎప్పుడైనా లెటర్స్ ని ప్రింట్ చేసేటప్పుడు, ప్రింటింగ్ ఎక్కడెక్కడ చేస్తాం, ఆన్లైన్లోనే కదా మనం ప్రింట్ చేసేది. ఆన్లైన్లో మనం ప్రింట్ చేస్తున్నప్పుడు లెటర్స్ ని మనం ఏం లెటర్స్ యూస్ చేస్తామంటే బ్లాక్ లెటర్స్ యూస్ చేస్తాం. ఐ మీన్ క్యాపిటల్ లెటర్స్ అంటే ఏదో కదా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, అలాగా జెడ్ వరకు. అదే మీకు స్మాల్ వైజ్ లో వచ్చేసరికి స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, అలాగా జెడ్ వరకు. ప్రింటింగ్ అప్పుడు మాత్రమే ఈ లెటర్స్ యూస్ చేస్తాం. వెరాజ్ మీరు ఎప్పుడైతే లెటర్స్ ని రాస్తారో విత్ యువర్ ఫిజికల్ హ్యాండ్, రైటింగ్ ఆన్ అ బుక్, మీరు ఎప్పుడైతే మీ చేత్తో విత్ హ్యాండ్స్ తో రాస్తారో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, సో ఆన్ అండ్ సెట్. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా రాస్తున్నప్పుడు కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలి, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ యూజ్ చేయాలి. వేరే ప్రింటింగ్ అప్పుడు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అవి యూజ్ చేయాలి. క్లారిటీ వచ్చిందా రైటింగ్ దగ్గర? సో నెక్స్ట్ కొద్దాం, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వర్డ్ దగ్గరికి వద్దాం. అసలు వర్డ్ అంటే ఏంటి? మీకు ఒక వర్డ్ అవ్వాలంటే మీకు కొన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, గ్రూప్ ఆఫ్ లెటర్స్ అయి ఉండాలి. ఓకే, వర్డ్ అయి ఉండాలంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ప్లస్ ఇంకోటి ఏంటి, ఇంకో కండిషన్ ఏముండాలి, మీనింగ్ ఉండాలి. మీనింగ్ఫుల్నెస్ అనేది ఉండాలి. మీనింగ్ ఉండాలి. ఈ రెండు కండిషన్లు మీకు సాటిస్ఫై అయితే ఏమంటున్నాం, దాన్ని మనం వర్డ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ గో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ COW కౌ. ఇక్కడ సి అనేది లెటరేనా, ఓ అనేది లెటరేనా, డబ్ల్యూ అనేది లెటరేనా? సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కండిషన్ మీనింగ్ ఉంది. కౌ అనేది ఒక యానిమల్, సో ఇట్స్ మీనింగ్ ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ కౌ అనేది ఏమవుతుంది, వర్డ్ అయిపోయింది. క్లారిటీనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. XYZ. సో ఈ XYZ అనేది వర్డా కాదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ XYZ, X అనేది ఒక లెటరే, Y అనేది ఒక లెటరే, Z అనేది ఒక లెటరే. ఓకే, డన్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, మీనింగ్ ఉందా? XYZ అనేది మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. సో మీనింగ్ లేదు అనుకున్నప్పుడు రెండిట్లో అన్ని కండిషన్ సాటిస్ఫై అవుతేనే దాన్ని వర్డ్ అంటున్నారు. ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనం దాన్ని ఏమంటున్నాం, ఇట్స్ నాట్ అ వర్డ్. సో ఇది వర్డ్ కాదు. సో థర్డ్ వన్, ఆక్స్ అనేది వర్డా కాదనేది మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్రేజ్.
ఫ్రేజ్ అయి ఉండాలంటే ఫస్ట్ కండిషన్ మనకి ఏమవ్వాలి, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయి ఉండాలి. సారీ అంతే, కరెక్టే. ఏమై ఉండాలి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేజ్ లో వచ్చేసరికి సబ్జెక్ట్ కమా వర్బ్ అనేది ఉండదు. సో మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, దీని గురించి నేను ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తా. జస్ట్ ఫస్ట్ కండిషన్ తెలుసుకోండి అంతే. థర్డ్ కండిషన్ ఏంటి, మీనింగ్ అనేది ఉండదు. సో ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం దాన్ని ఏమంటున్నాము we will call as a phrase. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు క్లారిటీ వస్తుంది, చాలా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వన్, ఏ బాయ్. ఇప్పుడు ఏ అనేది ఒక లెటర్, ఒక వర్డ్ అవుతుంది. ఏ అనేది ఆర్టికల్ కాబట్టి ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇది ఒక వర్డ్, బి అనేది ఒక లెటర్, ఓ అనేది ఒక లెటర్, వై అనేది ఒక లెటర్. సో వర్డ్ అయిపోయింది. సో ఇది కూడా వర్డ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సాటిస్ఫైడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఉందనే చూడాలి. ఇక్కడ సబ్జెక్ట్ వర్బు లేదు. సబ్జెక్ట్ వర్బ్ అనేది ఎలా కనిపెట్టాలి అంటే, సబ్జెక్ట్ అనేది యాక్షన్ రిసీవ్ చేసుకునే, వర్బ్ పక్కన ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్ వర్బ్ గురించి నేను క్లారిటీగా చెప్పలేదు కాబట్టి సో నేను ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తా. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ కూడా లేదు. సో నెక్స్ట్ దీనికి మీనింగ్ ఉండకూడదు. సో దీనికి మీనింగ్ కూడా లేదు. చూడండి, ఏ బాయ్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఆ కాంటెక్స్ట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక అబ్బాయి అన్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనకేమి చెప్పలా, జస్ట్ ఏ బాయ్ అని సింపుల్ గా చెప్పేశాడు. అంటే అక్కడ మీనింగ్ లేదు. సో మీనింగ్ లేనప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం, ఖచ్చితంగా ఇట్స్ అ ఫ్రేజ్. క్లారిటీనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ హ్యాండ్సమ్ బాయ్. ఏమంటున్నాం, ఏ హ్యాండ్సమ్ బాయ్. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏ అనేది ఒక వర్డ్, హ్యాండ్సమ్ అనేది ఒక వర్డ్, బాయ్ అనేది వర్డ్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సబ్జెక్ట్ వర్బు ఉందా? ఇక్కడ సబ్జెక్ట్ వర్బు లేదు. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. మీనింగ్ ఉందా? ఏ హ్యాండ్సమ్ బాయ్, మీనింగ్ లేదు. ఏ హ్యాండ్సమ్ బాయ్ అన్నాడు కానీ ఆ హ్యాండ్సమ్ బాయ్ గురించి మనకేం చెప్పలేదు కదా. సో ఇక్కడ మనకేమి చెప్పనప్పుడు సో ఇక్కడ మీనింగ్ కూడా లేదు. సో ఇప్పుడు మీనింగ్ కూడా లేనప్పుడు 3 కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం, ఇట్స్ 100% ఫ్రేజ్. సో థర్డ్ వన్, ఏ డస్కీ గర్ల్. ఇది కమెంట్స్ లో నాకు మీరు చెప్పాలి. ఆ డస్కీ గర్ల్ అనేది ఫ్రేజా కాదా అనేది నాకు కమెంట్స్ లో మీరు ఆన్సర్ చేసి చెప్పాలి. ఓకేనా? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాజ్ గురించి మాట్లాడదాం. ఏం మాట్లాడదాం? లెట్స్ టాక్ అబౌట్ క్లాజ్ గురించి మాట్లాడదాం. క్లాజ్ అవ్వాలంటే కూడా మనకు కొన్ని కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయి ఉండాలి. ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఏమై ఉండాలి? సబ్జెక్ట్ వర్బ్ అనేది ఇక్కడ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఈ క్లాజ్ లో ఉంటుంది. సో థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ నో మీనింగ్ కూడా ఉండొచ్చు. మీనింగ్ ఉండొచ్చు, మీనింగ్ లేకుండా కూడా ఉండొచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని మనం ఇప్పుడు క్లాజ్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, నో మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ killed రావణ. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది. రామ్ కిల్డ్ అన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫస్ట్ చూడండి, రామ్ అనేది వర్డ్, కిల్డ్ అనేది వర్డ్, రావణ అనేది వర్డ్. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది రాము, కిల్డ్ అనేది వర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ దీనికి మీనింగ్ కూడా ఉంది కదా, రామ్ కిల్డ్ రావణ, దీనికి మీనింగ్ కూడా ఉంది కదా. ఇక్కడ మీనింగ్ ఉంది, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్ వర్బ్ ఉంది. సో ఖచ్చితంగా దీన్ని ఏమంటున్నాం మనం, క్లాజ్ అంటున్నాం. క్లారిటీనా? అర్థం కాకపోతే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ది సెంటెన్స్ దగ్గరికి వద్దాం. సెంటెన్స్ దగ్గరికి వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టెన్షన్ పడద్దు, సబ్జెక్ట్ వర్బ్ ఏంటనేది నేను చెప్తా.
ఫస్ట్ నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫ్యూచర్ లో మీకు క్లారిటీగా చెప్తాను ఏంటి 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 అనేది. సో లెట్స్ గో ఫర్ ది సెంటెన్స్ 1. మీకు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫైనైట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. ఫైనైట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉండాలి. ఏముండాలి? ఫుల్ కంప్లీట్ మీనింగ్ అయి ఉండాలి. ఫుల్ కంప్లీట్ మీనింగ్ అయి ఉండాలి. సో మనకి ఈ రెండు సాటిస్ఫై అయితేనే మనం దీన్ని సెంటెన్స్ అంటున్నాం. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఐ విల్ బి టెలింగ్ యూ. వెయిట్ ఫర్ ఒక కొన్ని నిమిషాల్లో నేను మీకు చెప్పబోతున్నాను ఏంటి అనేది. సో ఫుల్ కంప్లీట్ మీనింగ్ ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుంది. లెట్స్ గివ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. రామ్ స్టడీస్ బుక్స్. ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్, స్టడీస్ అనేది వర్బ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ దీని వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్. సెంటెన్స్ లో యాక్షన్ అంటే పనిని చేసేదాన్ని, క్రియ, వర్క్ చేసేదాన్ని మనం ఏమంటున్నాము? క్రియ అంటారు కదా. క్రియ, పనిని తెలిపేదాని గురించి మనం వర్బ్ అంటున్నాం. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ యాక్షన్ ని ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, ఈ యాక్షన్ ని ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, ఈ యాక్షన్ ని ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటున్నాం. ఈ యాక్షన్ ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో యాక్షన్ ని, వాళ్ళని మనం ఏమంటున్నాము? ఆబ్జెక్ట్ అంటున్నాం. సింపుల్ చూడండి, వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. సెంటెన్స్ లో పని గురించి తెలిపేదాన్ని, సెంటెన్స్ లో ఒక వర్క్ గురించి చెప్పేదాన్ని. స్టడీస్ అనేది ఒక పనే కదా, చదవడం అనేది ఒక పనే కదా. స్టడీస్ అనేది ఒక వర్క్, పని. ఆ పనిని ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటున్నాం. ఆ పనిని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం ఏమంటున్నాం? ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇక్కడ రామ్ స్టడీస్ బుక్స్. స్టడీస్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు చదువుతున్నారు అనేది రామ్ చదువుతున్నారు. రామ్ ఏమి చదువుతున్నారు అంటే బుక్స్ చదువుతున్నారు. ఇక్కడ ఆ యాక్షన్ ఎవరి మీద రిసీవ్ అవుతుంది? బుక్స్ మీద రిసీవ్ అవుతుంది. ఆ బుక్స్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఏదైతే ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు యాక్షన్ ని? సబ్జెక్ట్. అందుకే దాన్ని మనం రామ్ అనేది సబ్జెక్ట్, స్టడీస్ అనేది వర్బ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇంకా కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం దీని గురించి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, let's talk about subject in a very clear way. సబ్జెక్ట్ కి ఇంకొక పేరు అంటే డూవర్ అంటారు. షార్ట్ కట్ లో చాలా మంది డూవర్ అంటారు, అందుకోసం పెట్టాను. సబ్జెక్ట్ అయినా అనొచ్చు, డూవర్ అయినా అనొచ్చు. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్ కి పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఈ సబ్జెక్ట్ కి సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. వర్బ్ కి ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్టే ఉంటుంది. సో ఇది బండ గుర్తు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ కి ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్టే ఉంటుంది. ఇది బండ గుర్తు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా అసలు ఇది మర్చిపోకూడదు. వర్బ్ కు ముందు ఎప్పుడైనా సరే ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉండిద్ది అని చెప్పాలి. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. సార్ మేము ఒక సెంటెన్స్ లో నేను సబ్జెక్ట్ ఉంది అని ఎలా గుర్తించాలి, ఎలా సింపుల్ గా నాకు ఎలా ఐడెంటిఫికేషన్ చెయ్యాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు ఇక్కడ వర్బ్ని, సెంటెన్స్ లో ఉండే వర్బ్ని హూతో కానీ వాట్తో కానీ మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది సబ్జెక్ట్ వస్తుంది. ఎలాగో చూద్దాం. ఈ హూ అనేది సబ్జెక్ట్ లివింగ్ థింగ్ అయితే హూ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ నాన్ లివింగ్ థింగ్ అయితే వాట్ యూజ్ చేయాలి. ఏం సార్ నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని అనొచ్చు. వెయిట్ అ మినిట్, ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ అవుతుంది. చూద్దాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ సచ్ దట్ యు విల్ బి హ్యావింగ్ అ క్లారిటీ. ఫస్ట్ వన్, రామ్ killed రావణ. అవునా? సో ఇక్కడ కిల్డ్
సెంటెన్స్ లో పనిని తెలిపే వర్డ్ ఏంటి? పని, వర్క్, వర్బ్. అవునా? రామ్ కిల్ రావణ. వర్బ్ అనేది ఏంటి? ఇక్కడ యాక్షన్ దీని వచ్చేస్తుంది కదా. సో ఈ యాక్షన్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? రామ్. రామ్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్. ఇలా అయినా మీరు సబ్జెక్ట్ ని కనిపెట్టచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకెలా కనిపెట్టచ్చు? నేను ఆల్రెడీ చెప్పాను. వర్బ్ కి ముందు పొజిషన్ లో చూడండి. పొజిషన్ లో మీకు అదే చెప్పా. వర్బ్ కు ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఉంటుంది. లేదు నాకు అలా గుర్తుండదు, సో నాకు ఏదన్నా మంచి ట్రిక్ చెప్పండి అంటే ఎలాగా? ఈ వర్బ్ అనేది ఉందా? ఈ వర్బ్ ని మీకు ఏం చెప్పాను? ఐడెంటిఫికేషన్ లో హూతో గానీ వాటితో గానీ క్వశ్చన్ చేయండి. హూతో గానీ వాటితో గానీ మీరు క్వశ్చన్ చేస్తేనే అక్కడ సబ్జెక్ట్ ఉన్నట్టు. మీరు హూతో గానీ వాటితో గానీ వర్బ్ను క్వశ్చన్ చేయకపోతే అక్కడ వర్బ్, అక్కడ సబ్జెక్ట్ లేనట్టే. మీరు హూతో గానీ వాటితో గానీ వర్బ్ను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తేనే దెర్ విల్ బి అ సబ్జెక్ట్. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే ఖచ్చితంగా అక్కడ సబ్జెక్ట్ లేనట్టే. సో ఇక్కడ చూడండి, కిల్డ్. క్వశ్చన్ చేయండి. హూ కిల్డ్ రావణ? రామ్ కిల్డ్ రావణ. హూ కిల్డ్ రావణ? రావణుడిని ఎవరు చంపారు? రాముడు చంపాడు. సో రాముడు చంపినందుకు రాముడు ఏమవుతున్నాడు? ఇక్కడ సబ్జెక్ట్. అంటే మీరు ఇక్కడ హూతో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తుందా రామని? సో ఖచ్చితంగా ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ ఈజ్ రామ్. క్లారిటీనా? ఇక్కడ వాట్తో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. వాట్ కిల్డ్ రావణ? వాట్ కిల్డ్ రావణ? అక్కడ అసలు ఏమన్నా అర్థం ఉందా? మనకు రామ్ అనేది ఆన్సర్ గా వస్తుందా? రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ రామ్ అనేది ఏంటి? లివింగ్ థింగ్. అవునా? రామ్ అనేది మనిషి కదా, నివసిస్తున్నవాడు. లివింగ్ థింగ్, ఇట్స్ లివింగ్ థింగ్. సో లివింగ్ థింగ్ ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను? హూనే యూజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంటే మీరు అప్పుడు వాట్ యూజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో నాన్ లివింగ్ థింగ్ ఉంటే అప్పుడు వాట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో లివింగ్ థింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హూ యూజ్ చేయాలి. క్లారిటీనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ విల్ బి హ్యావింగ్ అ పర్ఫెక్ట్ క్లారిటీ. You will be having a neat picture quality. So second example, practice makes a man perfect. Practice makes a man perfect. అవునా? సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో వర్బ్ ను తెలిపేది ఏంటిది? మేక్స్. అవునా? మేక్స్ అనేది ఏమవుతుంది? ఇక్కడ వర్బ్. వర్బ్ అంటే ఏంటి? యాక్షనే కదా. ఈ యాక్షన్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? ప్రాక్టీస్. ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? సింపుల్ గా వర్బుక్ ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అలా వర్బుక్ ముందు ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుందని మీరు ఎమ్మటే ప్రాక్టీస్ అని పెట్టకూడదు. నేను జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. ఎప్పుడైనా అలా పెట్టకూడదు. ఉన్నా సరే మనకు లాజిక్ తెలియాలి. లాజిక్ తెలిస్తేనే పెట్టాలి. ఇక్కడ చూడండి, మీకు ఏం చెప్పాను? వర్బ్ను క్వశ్చన్ చేయని. హూతో కానీ వాటితో కానీ క్వశ్చన్ చేయమని చెప్పానా? హూతో కానీ వాటితో కానీ క్వశ్చన్ చేయమని చెప్పానా? హూతో అయితే లివింగ్ థింగ్ ఉన్నప్పుడు చేయాలి, వాటితో అయితే నాన్ లివింగ్ థింగ్ ఉన్నప్పుడు చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ అనేది లివింగ్ థింగా? నివసించేదా? కాదు కదా. సో అప్పుడు మనకేంటి? హూ రాదు. సో అప్పుడు ఏమొస్తుంది? వాట్ వస్తుంది. వాట్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్? వాట్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్? ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఆన్సర్ వస్తుంది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్. ఇలా మనం 100% క్లారిటీ తెచ్చుకొని చేయాలి. క్లారిటీనా? ఇంకా డౌట్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే, హూ కెన్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్? హూ కెన్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్? దీని అర్థం మనం సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమేమి రాయొచ్చు. ఫస్ట్ వన్, నౌన్ ఆర్ ప్రనౌన్ రావచ్చు. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఆర్ ప్రనౌన్ రావచ్చు. లేదు అనుకుంటే నౌన్ ఫ్రేజ్ రావచ్చు. ఇంకోటి నౌన్ క్లాజ్ రావచ్చు. ఇంకోటి నౌన్ ఫ్రేజ్, నౌన్ క్లాజ్ అయిపోయింది. సో ఇక్కడ 2+ ఇన్ఫినిటివ్ రావచ్చు. 2+ ఇన్ఫినిటివ్ రావచ్చు. ఇంకోటి జిరండ్, వర్బ్ ప్లస్ ఐఎన్జి, జిరన్ ఫామ్ అంటారు. ఇవన్నీ రావచ్చు. సో ఈ 1 to 5 ఏవైతే ఉన్నాయో, వీటిని అన్నిటిని మనం ఏమంటున్నామంటే నౌన్ ఈక్వివాలెన్స్ అంటున్నాం. నౌన్ ఈక్వివాలెన్స్ అంటున్నాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ రావచ్చు, ప్రనౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, నౌన్ క్లాజ్ రావచ్చు, 2+ ఇన్ఫినిటివ్ రావచ్చు. ఇన్ఫినిటివ్ అంటారు. 2+ ఇన్ఫినిటివ్ రావచ్చు, లేదంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి జిరన్ రావచ్చు. సో నౌన్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇవన్నీ రావడానికి ఛాన్సులు ఉన్నాయి. వీటిలన్నిటిని మనం ఏమంటున్నాం? సింపుల్ గా నౌన్ ఈక్వివాలెన్స్ అంటున్నాం. నౌన్ ఈక్వివాలెన్స్ అంటున్నాం. క్లారిటీనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యుల్ బి హ్యావింగ్ అ క్లారిటీ.
ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రామ్ ఈట్స్ దోస. ఇక్కడ ఈట్స్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది, ఎందుకంటే యాక్షన్ డినోట్ చేస్తుంది కదా. రామ్ ఈట్స్ దోస, ఇందులో పనిని చేసేదాన్ని, పని ఏది చేస్తుంది, ఏ వాడైతే పని చేస్తుందో దాన్ని మనం యాక్షన్ అంటున్నాం. క్రియని పనిని తెలిపేదాన్ని క్రియ కదా, యాక్షన్ కదా. సో ఈట్స్ అనేది యాక్షన్, ఈటింగ్ యాక్షన్ ఈట్స్ అనేది. సో ఈటింగ్ అనేది యాక్షన్ కాబట్టి, సో దానికి ముందు ఎప్పుడైనా సరే మనకి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అవునా, మీకు ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ గా మీరు పెట్టకూడదు, ఎప్పుడు అది సబ్జెక్ట్ అని మీరు ఎప్పుడు కన్ఫర్మ్ చేయాలి, హూతో కానీ వాటితో కానీ క్వశ్చన్ చేయండి, అప్పుడే మీరు చేయాలి. రామ్ అనేది లివింగ్ కాబట్టి హూ ఇట్స్ దోశ, రామ్ ఇట్స్ దోశ. సో సబ్జెక్ట్ అనేది రామ్. సో ఈ రామ్ అనేది ఏ ఫామ్ లో ఉంది, రామ్ సబ్జెక్ట్ ప్లేస్ లో మనం కొన్ని నౌన్ ఈక్వివాలెన్స్ రాశాం. సో ఏ నౌన్ ఈక్వివాలెంట్ రామ్ డినోట్ చేస్తుంది, నౌన్. రామ్ అనేది నౌనే కదా, ప్రొనౌన్ కాదు కదా, ప్రొనౌన్ కాదు. రామ్ అనేది ఏంటి, ఇది నౌన్. సో ఏ నౌన్ ఈక్వివాలెంట్ లో ఉంది, ఏ నౌన్ ఈక్వివాలెంట్ లో ఉంది, నౌన్ అనే ఫామ్ లో ఉంది. సబ్జెక్ట్ ఏ ఫామ్ లో ఉంది, నౌన్ అనే ఫామ్ లో ఉంది. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, యూ విల్ బి హ్యావింగ్ స్టిల్ పిక్చర్ క్వాలిటీ. సెకండ్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఈట్స్ దోస. క్లారిటీనా? ఇక్కడ ఏమంటున్నాడు, మై బ్రదర్ ఈట్స్ దోస. అవునా, ఇక్కడ మై బ్రదర్ ఈట్స్ దోస అన్నప్పుడు ఇక్కడ మీకు ఈట్స్ అనేది ఏమవుతుందంటే, ఈట్స్ అనేది వర్బ్ అవుతుంది, యాక్షన్ ని తెలుపుతుంది. చెప్పా కదా, యాక్షన్ ని తెలుపుతుంది. సో దీనికి ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వర్బ్కు ముందు ఎప్పుడైనా సరే ఏముంటుంది, సబ్జెక్ట్. మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, హూతో గానీ వాటితో గానీ వర్బ్ను క్వశ్చన్ చేయండి. హూ ఈట్స్ దోశ, హూ ఈట్స్ దోశ, మై బ్రదర్ ఈట్స్ దోశ. సో మై బ్రదర్ సబ్జెక్ట్ అనేది వచ్చేసిందా. అట్లా ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, నౌన్ ఫ్రేజ్ ఫామ్ లో ఉంది. నౌన్ ఫామ్ లో లేదు, నౌన్ ఫ్రేజ్ ఫామ్ లో ఉంది. ఫ్రేజ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్ ఉండదు, మీనింగ్ కూడా ఉండదు. సో అప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం, నౌన్ ఫ్రేజ్ అంటున్నాం. క్లారిటీనా? సో లెట్స్ టేక్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. మై బ్రదర్ who wears red shirt eats dosa. సో ఇక్కడ ఈ హోల్ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ వచ్చేసరికి ఈట్స్. మెయిన్ వర్బ్, మై బ్రదర్ హూ వేర్స్ రెడ్ షర్ట్ ఈట్స్ దోస. ఈట్స్ అనేది ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా మనకి వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఈ వర్బ్కు ముందు అంతా ఏమవుతుంది, ఈ వర్బ్కు ముందు ఉండేదంతా ఏమంటున్నాం మనం, సబ్జెక్ట్ అంటున్నాం. అవునా, ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఏ ఫామ్ లో ఉంది, ఏ ఫామ్ లో ఉంది, నౌన్ క్లాజ్ అనే ఫామ్ లో ఉంది. ఎలా చెప్తున్నారు నౌన్ క్లాజ్ అని అంటే, ఇక్కడ మీకేంటి, వేర్స్ అనేది వర్బా, వేర్స్ అనేది వర్బా, ఇక్కడ మై బ్రదర్ అనేది మొత్తం ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్టే కదా, మై బ్రదర్స్ ఇదంతా సబ్జెక్టే కదా. మీకు వర్బ్కు ముందు మొత్తం సబ్జెక్ట్ అని చెప్పా, ఇక్కడ మీకు ఇందులో సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, మై బ్రదర్ హూ వేర్స్ రెడ్ షర్ట్ అనేది మీనింగ్ కూడా ఉంది. సో అప్పుడు మనం దాన్ని మీనింగ్ ఉండొచ్చు, మీనింగ్ లేకుండా కూడా ఉండొచ్చు. క్లాజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మై బ్రదర్ హూ వేర్స్ రెడ్ షర్ట్ అనే దానికి మీనింగ్ గా తీసుకోవచ్చు, నాన్ మీనింగ్ గా కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం, నౌన్ క్లాజ్ అంటున్నాం. ఏమంటున్నాం, నౌన్ క్లాజ్ అంటున్నాం. క్లారిటీనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొనౌన్ అంటే ఏంటనేది కొంతమందికి డౌట్. ప్రొనౌన్ ఏంటంటే సింపుల్ గా నేనేం చెప్తానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అని, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూస్ ప్రొనౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూస్ ప్రొనౌన్. నౌన్ కి ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూస్ ప్రొనౌన్. నౌన్ కు బదులుగా వాడేదాన్ని ఏమంటున్నామంటే ప్రొనౌన్ అంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ he, she, it, they, them, their, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా వీటి నౌన్కు బదులుగా వాడే ప్రతి ఒక్క దాన్ని మనం ఏమంటున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూస్ ప్రొనౌన్. అంతే, నౌన్కు బదులుగా వాడేదాన్ని బదులుగా వాడేదాన్ని మనం ఏమంటున్నాం? మనం ప్రొనౌన్ అంటున్నాం. క్లారిటీనా? సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చిందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద వర్బ్. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. వర్బ్ లో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి 2 ఉన్నాయండి. ఒకటి, ఇందాక మీకు సెంటెన్స్ అంటే ఏంటి, ఫైనైట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫుల్ కంప్లీట్ మీనింగ్ అన్న. ఇప్పుడు ఫైనైట్ వర్బ్ అంటే ఏంటో చెప్తా. వర్బ్ అనేది మనకు 2 రకాలు, ఫైనైట్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే, ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? సింపుల్ గా మీకు విషయం చెప్తాను. ఫైనైట్ వర్బ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ ఒక పని ఏంటి? స్టడీ. అవునా? నేను స్టడీ చేస్తే, నేను గనక ఓన్లీ స్టడీ, నా పని ఏంటి? ఓన్లీ స్టడీ కదా. నేను ఓన్లీ స్టడీ మాత్రమే చేస్తే ఐఎమ్ అ ఫైనైట్ వర్బ్. స్టడీ కాకుండా స్టడీ విత్ అనదర్ వర్క్స్, స్టడీతో పాటు వేరే అనదర్ వర్క్స్ చేశాను అనుకోండి, అప్పుడు నేను ఫైనైట్ వర్బ్ అవ్వను. ఏమవుతా? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతా. క్లారిటీ వచ్చిందా? సింపుల్ గా చెప్పాలంటే ఫైనైట్ వర్బ్ అంటే ఏంటంటే, నీ ప్రొఫెషన్ ఒక పని నువ్వు చేస్తే, సపోజ్ నేను స్టూడెంట్ అండి, నేను స్టూడెంట్ని, నేను చదవడం మాత్రమే నా పని, నేను ఓన్లీ చదవడం మాత్రమే చేస్తే నేను ఫైనైట్ వర్బ్ అవుతా. నా పని చదవడం కాకుండా పక్కన పెట్టేసి నేను వేరే పని చేస్తే నేనప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతా. క్లారిటీనా? సింపుల్ టాపిక్, పెద్ద మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన, ఆలోచించాల్సిన పని కూడా లేదు. నీ పని నువ్వు చేసుకుంటే, నీకు సంబంధించిన పని నువ్వు చేసుకుంటే ఇట్స్ అ ఫైనైట్ వర్బ్. నీకు సంబంధించిన పని కాకుండా నువ్వు వేరే పని నేను చేస్తాను అంటే ఇట్స్ నాన్ ఫైనైట్ వర్బ్. సింపుల్ థింగ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పా, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. క్లారిటీనా? సో లెట్స్ గో ఫర్ ది another one. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. ఒక వర్బ్, ఏదైనా వర్బ్ చెప్పండి. సరే, ఒక వర్బ్ నేనే తీసుకుంటా. స్విమ్కి ఇప్పుడు స్విమ్ ఉంది కదా, స్విమ్తో నేను ఏదైనా వర్డ్స్, ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఈజ్ గుడ్. అవునా? స్విమ్మింగ్ ఈజ్ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టు స్విమ్, ఒక సెంటెన్స్, టు స్విమ్ ఈజ్ అన్ ఆర్ట్. ఓకే, సో ఈ స్విమ్మింగ్ ఈజ్ గుడ్ లో వర్బ్ ఏంటిది? ఈజ్ అనేది వర్బ్. ఓకే, ఈజ్ అనేది వర్బ్ అయినా కొంతమందికి డౌట్ రావచ్చు. ఇట్స్ 100% వర్బ్, ఎందుకంటే ఇట్స్ అన్ హెల్పింగ్ వర్బ్. దీని వర్బే, కాకపోతే ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఇది ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. ఏంటో తర్వాత మాట్లాడుకుందాం వీటి గురించి. ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు, తర్వాత మాట్లాడుకుందాం వీటి గురించి. ఈజ్ అనేది వర్బ్ కాదు. వర్బుకు ముందు నేనేం చెప్పాను? వర్బుకు ముందు ఎప్పుడైనా సరే ఏముంటుందని చెప్పా? సబ్జెక్ట్ ఉంటుందని చెప్పానా? సో మీరు, నేను నోటి మాటగా చెప్పకూడదు, మీరు దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలాగా? హూతో కానీ వాడుతో కానీ క్వశ్చన్ చేయాలి. నేను మీకు చెప్పినట్టు హూతో కానీ వాడుతో కానీ క్వశ్చన్ చేయండి. స్విమ్మింగ్ క్వశ్చన్ చేయండి. ఇక్కడ స్విమ్మింగ్ అనేది లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్? నాన్ లివింగ్ థింగ్ కాబట్టి హూ కాదు యూజ్ చేయాల్సింది, వాట్ ఈస్ గుడ్? స్విమ్మింగ్ ఈస్ గుడ్. ఆన్సర్ వచ్చింది. సబ్జెక్ట్ అనేది స్విమ్మింగ్.
మీకు ఈ సబ్జెక్ట్ అనేది ఏ నౌన్ ఈక్వివాలెంట్ లో ఉంది? జిరండ్ అనే నౌన్ ఈక్వివాలెంట్ లో ఉంది. ఇక్కడ స్విమ్ కే కదా మీరు కలిపింది. స్విమ్ కి ఏంటి ఐఎన్జీ కలిపారు, వర్బ్ కి ఐఎన్జీ కలిపారు, వి ప్లస్ ఐఎన్జీయే కదా జిరండ్ అంటే. కలిపారు కదా, కలిపితే మీకు ఏమొచ్చింది? జిరండ్. జిరండ్ అనే ఫామ్ లో ఉంది. క్లారిటీనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. టు స్విమ్ ఈజ్ అన్ ఆర్ట్. ఈజ్ అనేది కూడా ఏంటి? హెల్పింగ్ వర్బ్ అండి. దీనికి ముందు ఏముంటుంది? 100% ఏం చెప్పాను? కంపల్సరీ సబ్జెక్టే. సో ఈ సబ్జెక్ట్ అనేది, ఈ సబ్జెక్ట్ క్వశ్చన్ చేసుకోండి, వాట్ ఈస్ అన్ ఆర్ట్? టు స్విమ్ ఈజ్ అన్ ఆర్ట్. క్లారిటీనా? ఇక్కడ కూడా వాటితో మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే సబ్జెక్ట్ వస్తుంది. సో సబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ అనేది ఏ నౌన్ ఈక్వివాలెంట్ ఫామ్ లో ఉంది? ఏ నౌన్ ఈక్వివాలెంట్ ఫామ్ లో ఉందంటే 2 ప్లస్ ఇన్ఫినిటివ్. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్ లో ఉంది. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్ లో ఉంది. సో దాన్ని మనం అప్పుడు ఏమంటున్నాం? 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అంటున్నాం. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్ ఉంది. స్విమ్ కి వర్బ్ కి 2 యాడ్ చేస్తే 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అయిపోయింది. సో సబ్జెక్ట్ అనేది ఏ ఫామ్ లో ఉంది? సబ్జెక్ట్ అనేది ఏ ఫామ్ లో ఉంది? 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అనే ఫామ్ లో ఉంది. క్లారిటీనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం మనం. దేని గురించి డిస్కస్ చేద్దాం? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమని పిలుస్తారంటే రిసీవర్ అని కూడా అంటారు. రిసీవర్ అని కూడా అంటున్నారు. ఓకే, ఆబ్జెక్ట్. దీని కూడా ఫస్ట్ పొజిషన్ గురించి తెలుసుకుందాం. పొజిషన్ ఇందాక మనం సబ్జెక్ట్ ఎలాగైతే పొజిషన్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా మనం ఒకసారి పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. పొజిషన్. ఇందాక వర్బుకు ముందు ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుందని చెప్పా కదా, ఇప్పుడు వర్బుకి తర్వాత ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. వర్బుకు తర్వాత ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటుంది. వర్బుకు ముందు ఏముంటుంది? ఆల్రెడీ చెప్పా సబ్జెక్ట్ అని. వర్బుకు తర్వాత ఏముంటుంది? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు పొజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫికేషన్ మనం ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్ గా చూడండి. ఇక్కడ మీరు హూమ్ తో గాని వాట్ తో గాని క్వశ్చన్ చేయాలి. ఇందాక మనం ఏం చూసాము? ఇందాక సబ్జెక్ట్ లో హూతో గాని వాటితో గాని క్వశ్చన్ చేయాలి. వర్బ్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని. ఇక్కడ ఏంటి? మనం ఆబ్జెక్ట్ ని ఫైన్ చేస్తున్నాం కాబట్టి హూమ్ని వాట్ని వర్బ్తో క్వశ్చన్ చేసి సబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ చెప్పాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్, రాహుల్ ఈజ్ ఐరనింగ్ షర్ట్. అవునా? ఈజ్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుందా? దీనికి వర్బుకు ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అని చెప్పా. సో ఆ టాపిక్ నేను ఇంకా చెప్పను, ఆల్రెడీ చెప్పేశా. సో రాహుల్ ఈజ్ ఏమవుతుంది? రాహుల్ ఈజ్ సారీ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, ఐరనింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఐరనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. సో దీనికి ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఉంటుంది. దీని తర్వాత ఎప్పుడైనా సరే ఏముంటుంది? ఆబ్జెక్ట్. చెప్పా కదా ఆబ్జెక్ట్. వర్బుకు తర్వాత ఎప్పుడైనా సరే ఆబ్జెక్టే ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి? హూమ్ తో కానీ వాటితో కానీ క్వశ్చన్ చేసుకోండి. హూమ్ తో కానీ వాటితో కానీ క్వశ్చన్ చేసుకోండి. వాట్ రాహుల్ ఈజ్ ఐరనింగ్. హూమ్ తో యూజ్ చేయకూడదు. వాట్ రాహుల్ ఈజ్ ఐరనింగ్ షర్ట్. సో షర్ట్ అనేది ఆబ్జెక్ట్. అయిపోయిందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. రాహుల్ క్లీన్స్ హిజ్ హ్యాండ్స్. రాహుల్ క్లీన్స్ హిజ్ హ్యాండ్స్. సో క్లీన్స్ అనేది ఏంటిది? వర్బేనా? సో వర్బుకు ముందు ఎప్పుడైనా సబ్జెక్ట్. నేను ఆల్రెడీ ఇంత డిస్కస్ చేసా దాని గురించి. దీని తర్వాత ఎప్పుడైనా సరే ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. అవునా? సో ఆబ్జెక్ట్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? హూమ్ తో కానీ వాటితో కానీ సబ్జెక్ట్ తో క్వశ్చన్ చేయండి వర్బ్ని యూజ్ చేసుకొని. సో హూమ్ రాహుల్ క్లీన్స్ అనేది రాంగ్ క్వశ్చనింగ్ ఫ్రేమ్. సో హూమ్ మనం యూజ్ చేయకూడదు. సో వాటితో అవుతుందో లేదు చూడండి. వాట్ రాహుల్ క్లీన్స్, అవును అవుతుంది. వాట్ రాహుల్ క్లీన్స్ హిజ్ హ్యాండ్స్. అయిపోయింది, ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్.
బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. సో ఫ్లై అనేది ఏంటి, వర్బేనా? సో ఇది సబ్జెక్ట్. ఓకే, దీన్ని పక్కన పెట్టేసింది. మనకు కావాల్సింది ఏంటి, అసలు ఆబ్జెక్ట్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చెప్పాను, హూమ్ తో కానీ వాట్తో కానీ క్వశ్చన్ చేయాలని చెప్పానా లేదా? సో ఫస్ట్ హూమ్ తో స్టార్ట్ చేయండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి. హూమ్ బర్డ్స్ ఫ్లై, రాంగ్ క్వశ్చన్ ఫ్రేమింగ్. ఆ క్వశ్చన్ అసలు ఫ్రేమే అవ్వట్లేదు. వాట్ బర్డ్స్ ఫ్లై, వాట్ బర్డ్స్ ఫ్లైయా, వాట్ బర్డ్స్ ఫ్లై అంటే ఇన్ ద స్కైయా? సో ఇది రాంగ్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హూమ్ తో మీరు ఫ్రేమ్ చేసిన లేదంటే వాటితో మీరు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ గనక ఫ్రేమ్ అవ్వకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ లేనట్టే. సేమ్ అప్లైస్ టు సబ్జెక్ట్ కూడా, సేమ్ అప్లైస్ టు సబ్జెక్ట్ కూడా. మీరు హూమ్ తో కానీ వాటితో కానీ మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు, లేదంటే హూతో కానీ వాటితో కానీ మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆన్సర్ కనుక మీకు రాకపోతే అక్కడ సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా లేనట్టే. ఇప్పుడు మీరు హూమ్ తో వాటితో చేస్తున్నప్పుడు మీకు అక్కడ ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వకపోతే ఆబ్జెక్ట్ లేనట్టే. అదే మీరు హూతో వాటితో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అక్కడ సబ్జెక్ట్ లేనట్టే. ఇఫ్ ఇన్ కేస్ ఆన్సర్ లేకపోతే కనుక, ఆన్సర్ కనుక లేకపోతే అక్కడ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ కానీ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ కానీ ఉన్నట్టు లేనట్టు. క్లారిటీనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఈ రెండిట్లో అవ్వట్లేదు కాబట్టి హియర్ నో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఐ నో వినయ్. నో అనేది ఏంటి ఇక్కడ, వర్బే కదా. సో ఐ అనేది సబ్జెక్ట్. సో మనకు ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ కావాలంటే ఏం చెప్పాను, హూమ్ తో కానీ వాటితో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. హూమ్ ఐ నో, కరెక్ట్. హూమ్ ఐ నో వినయ్, వినయ్ ఐ నో, వినయ్ అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది. క్లారిటీనా? నెక్స్ట్ హీ పర్చేస్డ్ మ్యాంగోస్. సో ఇక్కడ వర్బ్ ఏంటి చూడండి, హీ పర్చేస్ మ్యాంగోస్. పర్చేస్ అనేది పనిని తెలిపే దాని గురించి వర్బ్ అంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఇది వర్బ్ అయిపోతుంది. సో వర్బ్కు ముందు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. హూతో కానీ వాటితో కానీ మీరు ఫ్రేమ్ చేస్తే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో దాని గురించి నేను ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్. సో ఆబ్జెక్ట్ గురించి వస్తున్నా. సో ఇక్కడ హూమ్ తో కానీ వాటితో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. హూమ్ తో కానీ వాటితో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఇక్కడ హూమ్ తో కానీ వాటితో కానీ. హూమ్ హీ పర్చేస్డ్, తప్పు. వాట్ హీ పర్చేస్డ్ మ్యాంగోస్, ఆన్సర్ వచ్చేసిందా? సో ఇది ఆబ్జెక్ట్. క్లారిటీనా? క్లారిటీ వచ్చిందా ఇక్కడ వరకు? సో ఫస్ట్ మనకి, సో నెక్స్ట్ ఇంకొక నీట్ గా కొంచెం కొత్త టాపిక్ లోకి వెళ్దాం. ఇంకో పాయింట్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లో రెండు రకాలు ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకోటి కూడా ఉంది, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో ఒక్కొక్కటి కూడా తెలుసుకుందాం. మీకు ఫస్ట్ ఈ రెండింటి గురించి క్లారిటీ ఇచ్చేస్తే మీకు ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటి గురించి క్లారిటీ ఇస్తా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి. మీకు సింపుల్ గా బ్లైండ్ ట్రిక్ చెప్పాలి అంటే, సెంటెన్స్ లో వర్బ్ తర్వాత ఇమీడియట్ గా వస్తే, వర్బ్ తర్వాత ఇమీడియట్ గా మధ్యలో ఏమి లేకుండా వస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బ్లైండ్ ట్రిక్, ఇది బ్లైండ్ ట్రిక్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఇమీడియట్ గా వస్తే దాని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. క్లారిటీనా? ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఎంత ఈజీగా అనిపిస్తుంది. చూద్దాం, ఆడుకుంటారు మీరు ఎగ్జాంపుల్స్ తో. ఇక్కడ చూడండి, మామ్ cooked me, mom cooked me breakfast. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నేనేం చెప్పాను, వర్బ్కి ఇమీడియట్ గా వస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా. సో కుక్డ్ అనేది ఏంటి, వర్బేగా. ఇమీడియట్ గా వచ్చిందా, మధ్యలో ఏమి లేవు చూడండి. కుక్ మీ అనేది ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఆబ్జెక్ట్.
క్లారిటీనా? ఇమీడియట్ గా వచ్చింది, మీకు మధ్యలో ఏమీ లేవు చూడండి, డైరెక్ట్ ఇమీడియట్ గా మీ అని వచ్చింది. సో ఖచ్చితంగా అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. క్లారిటీనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రామ్ పర్చేస్డ్ మీ ఏ షర్ట్. సో పర్చేస్డ్ అనేది ఏంటి? వర్బేనా? యాక్షన్ తెలుపుతుంది, వర్బేనా? సో నేను మీకు ఏం చెప్పాను, ఇమీడియట్ గా వస్తే సో ఖచ్చితంగా ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో తర్వాత వచ్చింది కాబట్టి షర్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మీకు ఫస్ట్ ఇమీడియట్ గా మధ్యలో ఏ గ్యాప్ లేకుండా వస్తే ఖచ్చితంగా అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, తర్వాత వచ్చేదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే, సింపుల్ ట్రిక్ ఇది. థర్డ్ వన్ చూడండి. రామ్ పర్చేస్డ్ a shirt to me. ఓకే, పర్చేస్డ్ a shirt to me. పర్చేస్డ్ అంటే ఏంటి? వర్బ్. మీకు ఇమీడియట్ గా రాకుండా మధ్యలో ఎక్స్ట్రా ఏ అనేది వచ్చింది, సో దాని తర్వాత షర్ట్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ ఆబ్జెక్ట్. మీకు ఇక్కడ ఇది లేకపోయి ఉంటే కనుక మీకు ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యేది, కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ ఆబ్జెక్టే అవుతుంది. ఒకవేళ ఏ లేకపోతే ఈ షర్ట్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇమీడియట్ గా రావాలన్నా కాబట్టి. సో ఇక్కడ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి షర్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు టూ అనేది ప్రపోజిషన్. ఆ ప్రపోజిషన్స్ లిస్ట్ అని నేను తర్వాత చెప్తాను, ప్రపోజిషన్ అంటే ఏంటి అనేది. సో టూ అనేది ప్రపోజిషన్, టూ ఈ ప్రపోజిషన్ కాబట్టి సో మీ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ప్రపోజిషనల్ ఆబ్జెక్ట్. క్లారిటీనా? ఇక్కడ వరకు ఏదైనా క్లారిటీనా, ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ పింగ్ మీ ఇన్ ద కమెంట్స్. నెక్స్ట్ మీకు ఇంకొక ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ లో ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటే, ఓన్లీ వన్ ఆబ్జెక్ట్, సెంటెన్స్ మొత్తంలో ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఉంటే కనుక దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సెంటెన్స్ మొత్తంలో ఓన్లీ ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటే మనం దాన్ని ఏమంటున్నామంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సెంటెన్స్ మొత్తంలో ఓన్లీ ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే మీకు కనిపిస్తే దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్, బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోండి ఇది. ఓకేనా? సో దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. క్లారిటీనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అసలు వర్బ్ గురించి డీటెయిల్ గా కొంచెం తెలుసుకుందాం. వర్బ్ గురించి. సో వర్బ్ అనేది 3 టైప్స్. ఒకటి యాక్షన్, వర్బ్ ని యాక్షన్ అంటారు. నెక్స్ట్ పొసెషన్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ happening or ఏమంటారు, లింకింగ్ వర్బ్ వీటిలన్నిటిని అంటారు. సో మీకు డౌట్ రావచ్చు, అసలు ఇప్పుడు యాక్షన్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ లింకింగ్ వర్బ్ ఇవన్నీ ఏంటి అని. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. వర్బ్ అనేది, వెర్బ్ లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి యాక్షన్ వర్బ్ అనమాట. సో యాక్షన్ లో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఫిజికల్ యాక్షన్, ఇంకోటి మెంటల్ యాక్షన్. సో ఫిజికల్ యాక్షన్ ఏంటంటే జంప్, రన్, ఇవన్నీ ఏంటి ఫిజికల్ యాక్షన్స్. జంప్ అంటే ఎగరడం, రన్ అంటే పరిగెత్తడం, ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్ అనమాట. మెంటల్ యాక్షన్స్ అంటే ఏంటి, గెస్ కొట్టడం, గెస్ చేయడం, థింక్ చేయడం, ఇవన్నీ మనం మెంటల్ గా చేస్తాం కాబట్టి ఇవన్నీ మెంటల్ యాక్షన్స్. సో ఈ 2 కూడా వర్బ్సే. ఫిజికల్ యాక్షన్ అనేది వర్బ్ కిందే వస్తుంది, మెంటల్ యాక్షన్స్ కూడా వర్బ్ కిందే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్. పొజిషన్ ఏంటి, ఓనర్షిప్ గురించి చెప్తుంది అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పొజిషన్ అంటే ఓనర్షిప్ గురించి చెప్తుంది. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఓన్ అ కార్. ఐ ఓన్ అ కార్. ఇక్కడ ఓన్ అనేది ఏంటి? నాది. ఐ ఓన్, నాది, ఐ ఓన్. కొన్నాను. ఓన్ అనేది ఏంటి? కొన్నాను, నాది. నాది అనే స్వార్థం. నాది, ఇట్స్ మైన్. ఐ ఓన్ అ కార్. అది నాది, నేను కొనుక్కున్నాను దాన్ని. ఐ ఓన్ అ కార్. నేను దాని ఓనర్షిప్ గురించి తెలిపే దాని గురించి మనం ఏమంటాం? పొజిషన్ ఉంటాం. అది కూడా వర్బ్ కిందే వస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ అ కార్. ఐ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది కూడా పొజిషన్ వర్బ్ వస్తుంది. దీన్ని కూడా పొజిషన్ వర్బ్ అంటే హ్యావ్ అనేది నాది. ఓనర్షిప్ ఏదైనా సరే పొజిషన్ వర్బే అది. క్లారిటీనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ కార్ బిలాంగ్స్ టు మీ. దిస్ కార్ బిలాంగ్స్ టు మీ. బిలాంగ్స్, నాది అనే ఒక భావం వస్తుంది కదా. నాది అనే భావం వస్తుంది, ఓనర్షిప్ అనే భావం వస్తుంది ఇక్కడ. నాది, ఓన్, బిలాంగ్స్ టు మీ. దిస్ కార్ బిలాంగ్స్ టు మీ. ఈ కార్ అనేది నాది, ఈ కార్ నాది. బిలాంగ్స్ అనేసరికి ఇక్కడ కూడా ఓనర్షిప్ గురించి వస్తుంది. సో ఇది కూడా పొజిషన్ కిందే వస్తుంది. సో థర్డ్ వన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ లింకింగ్ వర్బ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే లింకింగ్ వర్బ్, సింపుల్ గా అవన్నీ రాయకుండా నేను సింపుల్ గా లింకింగ్ వర్బ్ అని పెడతాను, ఏదన్నా ఒకటే కాబట్టి. సో లింకింగ్ వర్బ్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో థర్డ్ వన్, నెక్స్ట్ ఫ్రెష్ పేజ్ లో చూద్దాం. అలాగే ఫ్రెష్ పేజ్ లో నీట్ గా చూద్దాం. సో లింకింగ్ వర్బ్ గురించి చెప్తున్నా కదా. లింకింగ్ వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ డాక్టర్. నేను మీకు ఒకటి చెప్తున్నాను ఇక్కడ చూడండి. హీ ఈజ్ డాక్టర్ అన్నా, హీ ఈక్వల్ టు డాక్టర్ అన్నా, మీనింగ్ సేమ్ ఆర్ డిఫరెంట్? నాకు చెప్పండి ఆన్సర్. హీ ఈజ్ డాక్టర్ అన్నా, హీ ఈక్వల్ టు డాక్టర్ అన్నా, మీనింగ్ ఒకటేనా, డిఫరెంటా? ఎస్, యూర్ రైట్. 100% డిఫరెంట్ అని అంటాను అనుకుంటున్నారా? కాదు, 100% సేమ్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు అంటే హీ ఈజ్ డాక్టర్ అన్న, హీఈజ్ డాక్టర్ అంటే ఏంటి? అతను డాక్టర్. హీ ఈక్వల్ టు డాక్టర్ అన్న, అతను డాక్టర్ అనే కదా అర్థం. హీ ఈజ్ డాక్టర్ అన్న, హీ ఈక్వల్ టు డాక్టర్ అన్న, ఈజ్ తీసేసినంత మాత్రాన, ఈజ్ తీసేసి ఈక్వల్ టు పెట్టినంత మాత్రాన మనకు మీనింగ్ అన్న చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. సో మీనింగ్ అనేది సేమే ఉంటుంది. అప్పుడు మనం దాన్ని లింకింగ్ వర్బ్ అంటున్నాం. సో ఇప్పుడు ఈజ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ లింకింగ్ వర్బ్ అవుతుంది. క్లారిటీనా? లెట్స్ టేక్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ సచ్ దట్ ఇట్ విల్ బి ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ యూ. హీ ఈజ్ గుడ్ అన్న, హీ ఈక్వల్ టు గుడ్ అన్న, లింకింగ్ వర్బా కాదా? 100% లింకింగ్ వర్బ్. ఎందుకంటే ఈజ్ అనేది ఇక్కడ లింకింగ్ వర్బ్ అవుతుంది. ఈజ్ తీసేసినా మనకి హీ ఈక్వల్ టు గుడ్ అన్న, హీజ్ గుడ్ అన్న రెండు మీనింగ్ ఒకటేగా. ఏమంటారు? ఒకటే కాబట్టి సో ఖచ్చితంగా అది లింకింగ్ వర్బ్ అవుతుంది. మీకు అర్థమైందా లింకింగ్ వర్బ్ అంటే ఏంటో? నెక్స్ట్, హీ ఈజ్ టాల్ అనేది సెంటెన్స్. హీ ఈజ్ టాల్ అన్నా, హీ ఈక్వల్ టు టాల్ అన్నా లింకింగ్ వర్బా కాదా? ఈజ్ అనేది లింకింగ్ వర్బ్. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ దీని మధ్యలో మీకు చెప్పడం మర్చిపోయాను. అసలు బీ ఫ్యామిలీస్ ఏమున్నా, అసలు బీ ఫ్యామిలీ అంటే ఏంటి? చాలా మంది అంటారు బీ ఫ్యామిలీ అంటారు, డూ ఫ్యామిలీ అంటారు, హ్యావ్ ఫ్యామిలీ అంటారు. అసలు ఫస్ట్ బీ ఫ్యామిలీ, అసలు జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. మీ గురించి ఇంకా డీప్ గా మాట్లాడరు. జస్ట్ బీ ఫ్యామిలీ అనగానే మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటి అంటే, బీ ఫ్యామిలీ అని మిమ్మల్ని బీ ఫ్యామిలీ గురించి, బీ ఫ్యామిలీలో ఉండే వర్డ్స్ ఏంటో చెప్పండి అనగానే మీరు అమ్మటిని విత్ ఇన్ సెకండ్ చెప్పాల్సినవి ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, బీన్, బీయింగ్. ఇవే మీరు గుర్తు చెప్పాలి. ఓకేనా? బీ ఫ్యామిలీ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే బీ ఫ్యామిలీ నుండి వర్డ్స్ చెప్పండి అంటే మీరు ఇవన్నీ చెప్పాలి. ఏమిటి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్. ఎవరైనా అడిగితే బీ ఫ్యామిలీ అంటే ఏంటంటే, బీ ఫ్యామిలీలో ఉండే వర్డ్స్ ఏంటి చెప్పండి అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్. ఇవి చెప్పేయాలి. ఇక ఆలోచించకుండా చెప్పేసేయాలి. బీ ఫ్యామిలీలో ఉండే వర్డ్స్ ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ నేను హైలైట్ చేస్తున్నాను. జస్ట్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం.
మన టాపిక్ వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి లింకింగ్ వర్బ్ లో. హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. అవునా? హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్ అన్నా హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. ఇక్కడ చూడండి, మీకు ఈజ్ అనేది ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ మీకు లింకింగ్ వర్బ్ కనిపించట్లా. ఇక్కడ మీకు రెండు వర్బులు వచ్చేసినాయి. చూడండి, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇక్కడ మీకు లింకింగ్ వర్బ్ రాలా. ఇంకోటి చూడండి, హీ ఈజ్ డాక్టర్. ఇక్కడ వస్తుంది చూడండి, హీ ఈజ్ డాక్టర్. హీ ఈజ్ డాక్టర్ అన్నా హీ ఈక్వల్ టు డాక్టర్ అన్నా ఒకటేగా. సో ఇట్స్ లింకింగ్ వర్బ్. ఇక్కడ లింకింగ్ వర్బ్ వచ్చిందా? మీకు వచ్చింది కదా ఇక్కడ లింకింగ్ వర్బ్. వచ్చిందా లేదా? వచ్చింది. సో నెక్స్ట్ వన్, he was gentleman. అన్నా he equal to gentleman అన్నా ఒకటే కదా. సో ఇక్కడ was అనేది ఏమవుతుంది? లింకింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, he looks poor. రోల్ అయిపోవాలి. మంచులక్ష్మి గారు చెప్పినట్టు రోల్ అయిపోవాలి. పోర్ అనాలి. హీ ఈక్వల్ టు పూర్ అన్న ఒకటేనా? సో హీ లుక్స్ పూర్ అన్న హీ ఈక్వల్ టు పూర్ అన్న మీనింగ్ ఒకటే వస్తుంది కాబట్టి సో లుక్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? లింకింగ్ వర్బ్ అవుతుంది. క్లారిటీ అని ఏదైనా సరే మనకి లింకింగ్ వర్బ్ అంటే మీ ఆ ఈక్వల్ టు తీసేసిన ఆ వర్డ్ తీసేసినా సరే మనకు సేమ్ మీనింగ్ వస్తేనే దాన్ని లింకింగ్ వర్బ్ అంటున్నాం. అవునా? క్లారిటీ వచ్చిందా? అది మ్యాటర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 90% ఆఫ్ ద లింకింగ్ వర్బ్స్ అనేవి దే కమ్ ఫ్రమ్ బి ఫ్యామిలీ. అందుకే నేను అందరూ మీకు బి ఫ్యామిలీ చెప్పా. 90% ఆఫ్ ద లింకింగ్ వర్బ్స్ అనేవి 90% అండ్ లింకింగ్ వర్బ్స్ అనేవి మనకి బి ఫ్యామిలీ నుంచే వస్తాయి. ఈ బి ఫ్యామిలీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్. అవునా? అందుకే నేను ఇందాక మీకు ఇది చెప్పాను ఈ లిస్ట్. 90% ఆఫ్ ద లింకింగ్ వర్బ్స్ అనేవి మనకి బి ఫ్యామిలీ నుంచే వస్తాయి. సో ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పటి వరకు టిల్ నౌ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదంతా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా, ఇంట్రడక్షన్ క్లాస్ లాగా అంతే. జస్ట్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇంకా నేను ఇంకా 2 to 3 క్లాసెస్ కూడా నేను ఇంకా బేసిక్సే చెప్తాను. జస్ట్ ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది ట్రై చేయండి. 100% ట్రై చేయండి. ఎందుకంటే మీకు కొన్ని వర్డ్స్ అందులో కొన్ని వర్డ్స్ వచ్చినాయి. ఆ వర్డ్స్ అనేది నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ నేను ఫ్యూచర్లో చెప్తానని చెప్పాను. కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ నేను ఫ్యూచర్లో చెప్తానని చెప్పా. సో అవి నేను ఫ్యూచర్లో చెప్తా. ప్రెసెంట్ ఇది మీకు అర్థమవుతుందా లేదని అర్థం చేసుకో. ఫస్ట్ ఇదైతే అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఏవేవైతే చెప్పానో అర్థం చేసుకోండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో పాజ్ చేసుకొని ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోండి. ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పాను జస్ట్ ఇంట్రడక్షనే కాబట్టి సో ఏదైతే చెప్తున్నానో నేను ఏ రోజు ఏదైతే చెప్తున్నానో ఏ రోజు ఆ రోజు పక్కాగా మీరు ఫాలో అయితే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకేసారి మీరు ఒక 2, 3, 4 వీడియోలు ఒకేసారి పెట్టుకున్నట్టే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు అర్థం కాదు. ఓకేనా? ఈ రోజు క్లాస్ అయితే దీంతో ఎండ్. సో మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. జై హింద్.